జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమ. ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై పాసురముల మాలికలో 25వ పాసురం. ఈనాటి పాసురంలో మన ఆండాళ్ తల్లి సులభుడైనటువంటి స్వరూపంలో ఆ పరతత్వం వచ్చింది మన కోసం అనేటటువంటి విషయాన్ని, స్వామి యొక్క జన్మలో ఉన్నటువంటి రహస్యాన్ని మనకి తెలియజేస్తోంది. గత పాసురాల్లో 23వ పాసురంలో కొండ గుహలో ఉన్నటువంటి, ఎక్కడో గిరిగుహల్లో ఉన్నటువంటి, వర్షాకాలంలో గుహలో ఉన్నటువంటి సింహం ఎట్లా అయితే ఉంటుందో అట్లా సింహగమనమున రా అని ప్రార్థించారు. అంటే ఏమిటి ఇందులో ఉన్నటువంటి రహస్యము? ఒకనాడు తనలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా వెలుపలికి తీసినటువంటి పరమాత్మ, అంటే ఈ జగత్తుని అంతటినీ కూడా సృజించిన వాడవు నీవే, ఆ పరతత్వము నీవే అని తెలియజేయడం కోసము అలా 23వ పాసురంలో మారిమలై ముజింగిల్ మన్నిక్కిడందురంగుం అన్నారు. నిద్రిస్తున్నటువంటి సింహం కొండ గుహల్లోంచి లేచి బయటికి రమ్మని ప్రార్థన చేశారు. అంటే ఆ సృష్టి అంతా కూడా సృజించిన తనలో ఉన్నటువంటి సృష్టిని బయటికి తీసినటువంటి వాడు అని చెప్పింది. అలాగే తర్వాత మా కోసము వామనమూర్తి అవతారంలో లోకాల్ని కొలిచావు అని చెప్పింది. మరలా నీవే రాముడిగా వచ్చి దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకా నగరానికి ఎగి రావణాసురుని చంపావు అంది. ఆ తర్వాత గోవర్ధనగిరిని ఎత్తి గోపాలకుల్ని కాపాడావు, గోవుల్ని కాపాడావు అన్నది. ఇలా ఆ పరతత్వమే మన కోసమై ఒక మూర్తిని ధరించి సులభుడై మన కోసం వేయించేశాడు అంది. అప్పుడు కృష్ణయ్య ఏమన్నట్ట వాళ్ళతోటి? నాహం దేవః నా గంధర్వః అన్నట్ట. అంటే నేను దేవుణ్ణి కాదు, గంధర్వుణ్ణి కాదు, బాంధవః అన్నట్ట. నేను మీ బాంధవుణ్ణి, మీ బంధువుని అన్నట్ట. అంటే మన బంధువుగా చెప్పుకోవడం కోసం భగవంతుడు జన్మలేనటువంటి వాడు, ఆయన అజుడు, జన్మలేనటువంటి వాడు జన్మ తీసుకొని వచ్చాడు అని మన ఆండాళ్ తల్లి, స్వామి ఎంత కష్టపడ్డావయ్యా మా కోసము, ఒక్క రాత్రిలో 2 జన్మలు ఎత్తావా మమ్మల్ని ఉద్ధరించడం కోసము అని ఈనాటి పాసురంలో ఆ రహస్యాన్ని చెబుతోంది. మరి ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఓం ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தரிக்கிலானாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீரிந்து மகளிந்தே లోరింబావాయ్. ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం. భగవంతుడు మన కోసము ఒక్క రాత్రిలో 2 జన్మలు తీసుకున్నట్ట. ఒక చోట జన్మించి, అంటే ఇక్కడ మధురానగరిలో దేవకీదేవి గర్భాన జన్మించి మళ్ళా అదే రాత్రిలో రేపల్ల చేరుకున్నాడు యశోదాదేవి దగ్గరికి అని. ఒరుత్తి మగనాయ్, ఒక తల్లికి బిడ్డడిపై జన్మించి, ఓరిరవిల్, ఒక్క రాత్రిలో, ఓరుత్తి మగనాయ్, మరొక తల్లి ఒడికి చేరినటువంటి ఓ కృష్ణయ్య, ఓరిరవిల్, ఒక్క రాత్రిలో అట మన జన్మల్ని తరింపచేయడం కోసం భగవానుడు 2 జన్మలు తీసుకున్నట్ట. ఇక్కడ పుట్టాడు, మళ్ళా అక్కడ ఇంకొక తల్లి గర్భాన ఆ తల్లి గర్భాన్ని ప్రకాశింపజేయడం కోసము 2 జన్మలు తీసుకున్నావయ్యా, ఎంత కష్టపడ్డావయ్యా మా కోసము. ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ ఒళిత్తోళరా, 2 ఇద్దరి తల్లుల్ని కూడా వారి యొక్క గర్భాన్ని ప్రకాశింపజేసినటువంటి స్వామి. ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళరా తరికిలానాగి, అయితే పరమ నీచుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా తన భక్తులు ఎవరైతే ఉంటారో, అంటే కృష్ణనామాన్ని జపిస్తున్నటువంటి వాళ్ళు, వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఆ కంసుడిని, తరికిలానాగి తాంతింగ్ నినైంద, నీచుడు దుర్మార్గుడు అయినటువంటి ఆ కంసుడు, తాంతింగ్, తానంటే ఆ కంసుడు, తీంగ్ నినైంద, ఏదైతే భయభ్రాంతులకి గురి చేస్తున్నాడో ఆ భయాన్ని ఆయన పొట్టలోనే పెట్టేశాట. ఏదైతే అతను అనుకున్నాడో కృష్ణ మరణం, కృష్ణ మరణం, కృష్ణ మరణం అని, ఆ కృష్ణుని చేత మరణం పొందాడు. పదే 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 స్మరిస్తూ ఉంటే అది జరుగుతూ అంటారు చూసారా.
యద్భావం తద్భవతి అని. ఇక్కడ అతను అనుకున్నది స్పష్టంగా లేదనమాట. కృష్ణ మరణం అనుకున్నాడు. కృష్ణుడికి మరణం కాదు, కృష్ణుడి వల్ల ఈతనికి మరణం కలిగేలాగా ఆ భయాన్ని కంసుని యొక్క పొట్టలోనే చేర్చినటువంటి భగవంతుడు కరుత్తై పిళైపిత్ కంజన్ వయత్తిల్, ఆ భయాన్ని అతని పొట్టలోనే, కంజన్ అంటే కంసుడు, ఆ కంసుని యొక్క పొట్టలోనే పెట్టినటువంటి స్వామి నెరుపెన్న నెండ్ర నెడుమాలే. స్వామి ఎట్లాంటి వాడు అంటే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడట. ఎవరైనా సరే ఆయనని స్వామి నీవే దిక్కు అని అంటే చాలట, ఇంకా ఆయన సర్వస్వాన్ని మర్చిపోతాడు, తనని తానే ఇచ్చేస్తాడు. అంత ఉదాత్తత కలిగినటువంటి వాడు, అంత ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు. నెడుమాలే, ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి స్వామి అరుత్తిత్తు వందోం పరై తరుదియాగిల్. అరుత్తిత్తు వందోం, మేము వారుజామునే వచ్చాం కదా స్వామి, ధనుర్మాసంలో, అందున మంచు కురిసేటటువంటి ఆ కాలంలో తెల్లవారుజామునే వచ్చాం నిన్ను సేవించడం కోసము. ఎందుకు? పరై తరుదియాగిల్, పర అనేటటువంటి వాద్యాన్ని తీసుకోవడం కోసము. తిరుత్తక్క సెల్వముం సేవగముం యాంపాడి, నిన్ను సేవించి నీ నామ సంకీర్తన చేసి నిన్ను గొప్పగా పొగిడి నీ నామ సంకీర్తనతోటి మేము తరించి అట్లా సేవ చేసి వరుత్తమం తీరిందు మహిళిందు, మా ఈ సాంసారిక బాధలన్నీ కూడా తొలగించుకొని మనసు ఆనందం పొందే విధంగా మాకు పరైని అనుగ్రహిస్తావా స్వామి అని వీళ్ళు ప్రార్థిస్తూ ఈనాడు పాసురంలో కృష్ణయ్య మన కోసం చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలలని, ఆయన ఆ పరతత్వమే మన కోసం భూమి మీదకి వచ్చాడు, అందున కూడా 2 జన్మలు తీసుకున్నట్ట ఒక్క రాత్రిలోనే, మన ఈ జన్మని తొలగించుకోవడం కోసం. ఏమిటి జన్మ అంటే అజ్ఞానంతో కూడుకున్నటువంటిది, చీకటి కదండి. రాత్రి అంటే ఏమిటి? అదిన నట్టనడు రాత్రి. ఆ నట్టనడు రాత్రిలో అన్నమాచార్య స్వామి అంటారు కదా, సతులాలా ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు అంటారు ఆయన. ఆ నడు రాత్రిలో, రాత్రి అంటే జన్మ, అది కూడా చీకటి నట్టనడి రాత్రి, అజ్ఞానంతో కూడుకున్నటువంటి జన్మలో భగవంతుడు ఉదయించాడు అంటే అప్పుడు మన జన్మకి సార్థకత ఏర్పడుతుంది. అటువంటి జన్మని మనకి ప్రసాదించడం కోసము ఆయన 2 జన్మలు తీసుకున్నట్ట, ఒకచోట మధురానగరిలో, ఆ తర్వాత రేపల్లెలో కూడా. అంత కష్టపడ్డావయ్యా, అసలు నీకు ఏ జన్మ లేనటువంటి వాడువు, నవమాసాలు కడుపులో ఉన్నటువంటి శిశువు ఎంతో దుఃఖపడుతుందట, ఆ దుఃఖాలన్నిటినీ కూడా అనుభవించి ఇంత కష్టపడ్డావా స్వామి అని ఆయన గురించి తలుచుకోగానే ఎంత ఏడుపు రావాలండి మనకి, ఎంత బాధ కలగాలి. అటువంటి జ్ఞానాన్ని అందిస్తూ మన కోసం భగవంతుడు ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఆయన లీలల్ని స్మరించుకుంటూ ఆయన నామ, ఎందుకంటే పాధేయం పుండరీకాక్ష నామామృతం అన్నారు. ఈ సంసార సాగరం అనేటటువంటి ఈ సాగరంలో మనకి ఆహారం కావాలి అని అంటే అది భగవంతుని నామమే అట. ఆ భగవన్ నామమే మనకి శక్తిని ఇచ్చేటటువంటిది అని ఆ స్వామి యొక్క లీలల్ని తలుచుకుంటూ ఆయన నామ మాధుర్యాన్ని స్వీకరించుకుంటూ మన జన్మల్ని తరింపజేసుకోవాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈనాటి పాసురంలో మన ఆండాళ్ళ తల్లి స్వామి చేసినటువంటి అద్భుతమైనటువంటి లీల గురించి చెప్తోంది ఈనాడు. జై శ్రీ